నమస్కారం. మన దేశం భారతదేశం ఒక సమాఖ్య దేశం. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అధికారం కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి మధ్య పంచబడిందన్నమాట. అయితే ఈ బంధం ఎప్పుడూ సజావుగా సాగుతుందా? కొన్నిసార్లు సహకారంతో ఉంటుంది, కొన్నిసార్లు సంఘర్షణ వస్తుంది. అసలు మన రాజ్యాంగం ఈ పవర్ బ్యాలెన్స్ని ఎలా సెట్ చేసిందో ఈరోజు వివరంగా చూద్దాం. సరే, ఒక సూటి ప్రశ్నతో మొదలుపెడదాం. అనుకోండి, ఒక రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం పాలించడంలో పూర్తిగా విఫలమైంది. అప్పుడేం జరుగుతుంది? ఈ ప్రశ్నే మన ఇవాల్టి చర్చకు అసలు సిసలైన పాయింట్. ఆ ప్రశ్నకు సమాధానమే మన రాజ్యాంగంలో ఉన్న ఒక పవర్ఫుల్, కొన్నిసార్లు చాలా వివాదాస్పదమైన ఆర్టికల్. అదే ఆర్టికల్ 356. దీన్నే మనం సాధారణంగా రాష్ట్రపతి పాలన లేదా ప్రెసిడెంట్స్ రూల్ అని పిలుస్తూ ఉంటాం. వినడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ మన దేశ చరిత్రలో ఇప్పటివరకు 126 సార్లు, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 126 సార్లు ఈ ఆర్టికల్ 356ని ఉపయోగించారు. అంటే ఈ నిబంధన ఎంత ముఖ్యమో, దాని చుట్టూ ఎన్ని వివాదాలున్నాయో ఈ ఒక్క నంబర్ మనకు చెప్పేస్తుంది. సరే, ఇంతకీ ఈ రాష్ట్రపతి పాలన అంటే ఏంటి? దాన్ని ఎలా విధిస్తారు? ఆ డీటెయిల్స్లోకి ఇప్పుడు కాస్త లోతుగా వెళ్దాం. సో, ఈ ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుందంటే, రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్రంలో పాలన సరిగ్గా సాగట్లేదని రాష్ట్రపతికి అనిపిస్తే, అది గవర్నరిచ్చే రిపోర్ట్ వల్ల కావచ్చు, లేక ఇంకేదైనా కారణం వల్ల కావచ్చు, అప్పుడు రాష్ట్రపతి పాలన విధిస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే, రాష్ట్ర ప్రభుత్వ అధికారాలన్నీ గవర్నర్ చేతికి వెళ్ళిపోతాయి. అసెంబ్లీని సస్పెండ్ చేయొచ్చు, లేదా పూర్తిగా రద్దు కూడా చేసేయొచ్చు. అయితే దీనికి 2 నెలల్లోపు పార్లమెంట్ 2 సభల్లోనూ ఆమోదం తెలపాల్సుంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ అపారమైన పవర్ని ఇష్టమొచ్చినట్టు వాడకుండా సుప్రీంకోర్టు ఒక ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది. అదే 1994 నాటి ఎస్ఆర్ బొమ్మాయి కేసు. ఈ కేసులో కోర్టు చెప్పిన ఈ మాట చాలా పవర్ఫుల్. ఈ బొమ్మాయి కేసు తీర్పు ఆర్టికల్ 356 మీద చాలా కంట్రోల్స్ పెట్టింది. సింపుల్గా చెప్పాలంటే, రాష్ట్రపతి పాలన విధించడమనేది అంత తేలిక కాదు అని స్పష్టం చేసింది. ఆ నిర్ణయాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చని, ఒక ప్రభుత్వానికి మెజారిటీ ఉందో లేదో తేల్చాల్సింది అసెంబ్లీలోనే తప్ప రాజ్భవన్లో కాదని తేల్చి చెప్పింది. ఒకవేళ కేంద్రం నిర్ణయం తప్పని తేలితే రద్దు చేసిన అసెంబ్లీని మళ్లీ బతికించవచ్చని కూడా చెప్పింది. ఇది నిజంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఓకే, ఇప్పటిదాకా మనం చూసింది ఒక అసాధారణమైన పరిస్థితి. మరి సాధారణ పరిస్థితులలో, రోజువారీ పరిపాలనలో కేంద్ర, రాష్ట్రాల మధ్య చట్టాలు చేసే అధికారాలు ఎలా పంచుకున్నారు? ఇప్పుడు చూద్దాం. ఈ అధికార విభజనకు ఆధారం మన రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్. దీన్ని కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన అధికారాలను పర్ఫెక్ట్గా పంచే ఒక బ్లూ ప్రింట్ లాంటిది అనుకోవచ్చు. ఈ షెడ్యూల్లో మనకు 3 లిస్టులు కనిపిస్తాయి. మొదటిది యూనియన్ లిస్ట్ లేదా కేంద్ర జాబితా. పేరులోనే ఉంది కదా, దేశం మొత్తానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు, అంటే డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్, రైల్వేస్ లాంటివి అన్నమాట. వీటిపై చట్టాలు చేసే పూర్తి అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. ఇక రెండోది స్టేట్ లిస్ట్ లేదా రాష్ట్ర జాబితా. పోలీస్, వ్యవసాయం, ప్రజారోగ్యం, ఇలా ఒక రాష్ట్రానికి సంబంధించిన స్థానిక అంశాలన్నీ ఇందులో ఉంటాయి. వీటిపై చట్టాలు చేసే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే ప్రత్యేకంగా ఉంటుంది. మూడోది కాంకరెంట్ లిస్ట్ లేదా ఉమ్మడి జాబితా. విద్య, అడవులు, వివాహం లాంటివి. ఈ అంశాల మీద కేంద్రం, రాష్ట్రాలు 2 చట్టాలు చేయొచ్చు. ఇక్కడే కొన్నిసార్లు అసలు సమస్య మొదలవుతుంది. మరి ఒకే టాపిక్పై కేంద్రం, రాష్ట్రం 2 చట్టాలు చేస్తే అప్పుడు ఏది చెల్లుతుంది? ఇక్కడే ఆర్టికల్ 254 దెవరిలోకి వస్తుంది. దాని ప్రకారం కేంద్రం చేసిన చట్టమే గెలుస్తుంది. ఇది కేంద్రానికి ఉన్న ఒక అప్పర్ హ్యాండ్ని చూపిస్తుంది. సాధారణంగా స్టేట్ లిస్ట్లోని విషయాల్లో కేంద్రం తలదూర్చదు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాజ్యాంగమే కేంద్రానికి ఆ పవర్ ఇచ్చింది. ఏంట ప్రత్యేక పరిస్థితులు? చూద్దాం. ఈ రూల్కి కొన్ని ముఖ్యమైన మినహాయింపులున్నాయి. ఉదాహరణకు, దేశ ప్రయోజనాల కోసమని రాజ్యసభ ఒక ప్రత్యేక మెజారిటీతో తీర్మానం చేస్తే, లేదా దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ నడుస్తుంటే కేంద్రం స్టేట్ లిస్ట్లోని అంశాలపై కూడా చట్టం చేయొచ్చు. అంతేకాదు, 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కలిసి అడిగితే, లేదా అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేయాల్సి వచ్చినా కూడా పార్లమెంట్ జోక్యం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడుదాకా మనం సెంటర్ వర్సెస్ స్టేట్ గురించి మాట్లాడుకున్నాం.
మరి స్టేట్ వర్సెస్ స్టేట్ అంటే రాష్ట్రాల మధ్య గొడవలొస్తే ఎలా? వాటిని పరిష్కరించడానికి రాజ్యాంగంలో ఏమైనా మార్గాలున్నాయా? అవును, ఉన్నాయి. రాజ్యాంగం దీనికి 2 ప్రధానమైన మార్గాలను చూపిస్తుంది. ఒకటి ఆర్టికల్ 262. దీని ప్రకారం నదీజలాల వివాదాల లాంటివి పరిష్కరించడానికి పార్లమెంట్ ట్రిబ్యునల్స్ను ఏర్పాటుచేయొచ్చు. ఆసక్తికరంగా ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోలేదు. ఇక రెండోది ఆర్టికల్ 263. దీని ద్వారా రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం రాష్ట్రపతి ఒక ఇంటర్స్టేట్ కౌన్సిల్ను ఏర్పాటుచేయొచ్చు. కాని గుర్తుంచుకోవాలి, ఇది కేవలం ఒక సలహా సంఘం మాత్రమే. కాబట్టి మనం ఇప్పటిదాకా చూసిందంతా మన సమాఖ్య నిర్మాణంలో ఉన్న ఒక ప్రాథమిక ఉద్రిక్తతను, ఒక పవర్ డైనమిక్ని మనకు చూపిస్తోంది. ఫైనల్గా కొన్ని కీలక విషయాలను గుర్తుచేసుకుందాం. మన రాజ్యాంగం ఒక సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేసింది, కాని అందులో కేంద్రానికి కొంచెం ఎక్కువ అధికారం ఇచ్చింది అనేది వాస్తవం. ఆర్టికల్ 356 లాంటి నిబంధనలు, ఉమ్మడి జాబితాలో కేంద్ర చట్టానికే ప్రాధాన్యత ఇవ్వడం, ఇవన్నీ దానికి ఉదాహరణలు. అయితే సుప్రీంకోర్టు లాంటి సంస్థలు ఈ అధికార సమతుల్యతను కాపాడటానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఈ మొత్తం విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. 70 ఏళ్ల క్రితం మన రాజ్యాంగ నిర్మాతలు ఎంతో ఆలోచించి పెట్టిన ఈ కేంద్ర రాష్ట్ర అధికారాల సమతుల్యత ఈరోజు ఇంత వేగంగా మారుతున్న భారతదేశానికి ఇంకా సరిపోతుందా? లేక ఏమైనా మార్పులు అవసరమా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.